వెల్కమ్ టు రచ్చా మీడియా. పొలిటికల్ రచ్చాలో భాగంగా అసలు ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉంది? ఏపీలో వైసీపీకి గడ్డుకాలమేనా? వైసీపీ తండ్రి జగన్ ఏమి చేస్తున్నారు? తండ్రిని పిల్లలు వదిలేస్తున్నారా? అవుననే అంటున్నాయి ఏపీ రాజకీయాలు. 2019లో 151 స్థానాలతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని రెపరెపలాడిన వైసీపీ జెండా 2024లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు దెబ్బకి విలవల్లాడిపోయి చతికిల పడింది. ఇక ఏపీలో వైసీపీ నాయకులు ఒక్కరొక్కరుగా బయటకు వస్తున్నారు. వైసీపీ ఫైర్ బ్రాండ్లన్నీ కూడా దీపావళి టపాసుల్లా తుస్సిమని సీదేశాయా? అవునేనే అంటున్నాయి రాజకీయ వర్గాలు. వైసీపీ సోషల్ మీడియాలో ఒక వెలిగిన వైసీపీ నాయకులు కావచ్చు, నాయకురాలు కావచ్చు, ఇప్పుడు పార్టీ మారుతున్నారా? అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. కూటమి ప్రభుత్వాన్ని క్షమించమని అడుగుతున్నారు. అనిల్ యాదవ్కు ఆయాసం వచ్చింది, ఆలీకి ఓనీ తడిచింది. పోసాని ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు. అడపా తడపా వార్తల్లో నిలిచిన మునుపటి ఫైర్ బ్రాండ్ రోజా ఇప్పుడైతే కనబడటం లేదు. ఇక బోరుగడ్డకు బోరు వేశారు కూటమి నాయకులు. మాజీ మంత్రి తన కుమారుణ్ణి కేసుల విషయంలో సైలెంట్ అయిపోయారు. పవన్ కళ్యాణ్ని పదే తిట్టిన మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ తన నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవిని కాపాడుకోవడానికే కింద మీద పడుతున్నారు. పవన్ కళ్యాణ్ని విమర్శించే ఇంకో మాజీ సీనియర్ మంత్రి వచ్చ పందా మార్చుకున్నారు. తనకు నచ్చింది చేసే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సైతం రాజీ కుదుర్చుకున్నారు. ఒక వెలిగిన సజ్జల విజయసాయి గంట అరగంట ఫామ్లోనే లేరు. జగనన్న వదిలిన బాణాలు, అదే మాజీ మహిళా మంత్రులు వనిత సుచరితలు జాడ కనబడడం లేదు. ఇక విడుదల రజని ముందులో కొద్దిగా హడావిడి చేసిన మీడియాను చూస్తే పారిపోయే పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల సమయం నాటికి వైఎస్ఆర్సీపీ పార్టీ ఏపీలో ఉంటుందా అనే పరిస్థితి కూడా వ్యక్తమవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీని గాడిలో పెట్టాలంటే జగన్మోహన్ రెడ్డికి కత్తి మీద సామే. తన పార్టీని బలోపేతం చేయాలంటే మళ్ళీ జగన్ పాదయాత్ర చేయాలా? ఒకవేళ పాదయాత్ర చేస్తే ప్రజలు జగన్మోహన్ రెడ్డిని నమ్ముతారా? పాదయాత్రలో జగన్ పెట్టే ముద్దులు తాతావులు స్వీకరిస్తారా, చేదరిస్తారా? 2029లో ఏ పార్టీ ఉంటుందో, ఏ పార్టీ ఊడుతుందో వేచి చూడాల్సిందే.